హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమేనండి. తప్పకుండా అయితే పడేయకుండా ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుందన్నమాట. లంచ్ బాక్స్కి కానీ కూరగాయలు ఏం లేనప్పుడు కానీ ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలి, ఏం కావాలో చూసేద్దాము. దీనికోసం అయితే ఒక ఆనియన్ తీసుకోవాలన్నమాట. 2 పచ్చిమిర్చి అలా చీలికలు అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఒక టొమాటో తీసుకోవాలి. ఇలా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, నేను దాంతో అయితే చేస్తున్నాను మార్నింగ్. ఇలా అయితే తీసుకొని పొడి పొడిగా చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే తిరువాత దినుసులు ఉంటాయి కదా, అవి పప్పులు కొన్ని తీసుకున్నాను అనమాట. కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు దంచి అయితే తీసుకున్నాను అలా. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము. అలాగే తిరువాత దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. కొద్దిగా శనక్కాయ పప్పులు అయితే వేస్తున్నాను అనమాట నేను. ఇలా వేసేసుకునేసి బాగా కలుపుకుందాము. అలాగే కొద్దిగా శనగబెడలను అయితే వేస్తున్నాను అనమాట. 1 స్పూన్ వైన్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేద్దాము. వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కనుక్కున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ని, అది కూడా వేసేద్దాము. పచ్చిమిర్చిని కూడా వేసేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అయితే చేసేసుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వేగిన అవసరం లేదనమాట. ఆనియన్ కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాము. ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఒకటి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా మొగ్గేంత వరకు అయితే ఉనిచ్చుకుందాము. ఇప్పుడైతే 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. చూడండి, టొమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకున్నాం కదా రైస్, పొడి పొడిగా చేసుకొని అదైతే వేసేద్దాము. ఇలా రైస్ చేసుకోవడం వలన ఎక్కువ టైము సేవ్ అవుతుంది. అలాగే బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మీరు ఇలా త్వరగా చేసుకొని అయితే తినేసి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కారానికి తగ్గట్టుగా కారం పొడి అయితే వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాము. మనం తీసుకున్న రైస్కి బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు, మీరైతే వేసేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అయిపోయింది. తింటూ ఉంటే స్పైసీగా అలా పప్పులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్గా ఉందన్నమాట. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి, పడేయకుండా అన్నాన్ని. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.